నిర్మాణ సంస్థలదే బాధ్యత అంటారు, నిధులు ఇస్తారు. కాళేశ్వరం బ్యారేజీల్లో పరీక్షలపై గందరగోళం, ద్వంద్వ వైఖరితో అయోమయం. ఓ పక్క కాళేశ్వరం బ్యారేజీలో పరీక్షలకు ప్రభుత్వం నిధులు విడుదల, ఇంకో పక్క నిర్మాణ సంస్థలే ఖర్చు చేసి పరీక్షలు నిర్వహించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ లేఖ. ఈ ద్వంద్వ వైఖరి ప్రాజెక్టు ఇంజనీర్లను అయోమయానికి గురి చేస్తుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది సిఫార్సుల మేరకు కాళేశ్వరం బ్యారేజీలకు చేయాల్సిన పరీక్షల పరిస్థితి ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుంది. ఒకవైపు పరీక్షలకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసి 2 వారాలు దాటింది. ఇంకోవైపు పరీక్షల నిర్మాణ సంస్థలే చేయాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ లేఖ రాశారు. ఈ లేఖను ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్, బ్యారేజీల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు పంపారు. దాంతో నిర్మాణ సంస్థలు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఎవరు పనులకు శ్రీకారం చుట్టలేదు. ఓ బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏకంగా నిధులను మళ్ళీ ప్రభుత్వానికి వెనక్కి పంపినట్టు తెలిసింది. మరో 2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెనక్కి పంపాలా లేదా అన్న ఊగిసలాటలో ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. గత నెలలో కసరత్తు. ఇక్కడ బ్యారేజీ కూలిపోయింది కదా, బ్యారేజీ కూలిపోయిన దానికి ఆ బ్యారేజీకి పరీక్షలు చేయమని ప్రభుత్వం నిధులు విడుదల చేసిందట. నిధులు విడుదల చేస్తే ఓవైపు నిధులు విడుదల చేసి బ్యారేజీ కుంగిపోవడానికి కాంట్రాక్టు సంస్థలే కారణం కాబట్టి దాని ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకోవాలని ఇంకోటి చెప్పిందట. ఓదికు ఖర్చు వాళ్ళు పెట్టుకోమని చెప్పింది, ఇక్కడ నిధులు విడుదల చేసి పైసలు ఇస్తారు. అసలు ఏం అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్.